ఊళ్ళోని వారందరూ కలిసి లక్ష్మమ్మత్తను తీసుకొని ఆసుపత్రికి బయల్దేరతారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత మార్చురీ రూం ముందు నిలబడ్డ లక్ష్మమ్మత్త వీరాను చూసి, అరే వీరా, నాకు నా కన్నబిడ్డను శవంలాగా చూసే ధైర్యం లేదురా అంటూ గింజుకుంటూ బాధతో వెనుతిరుగుతుంది. అప్పుడు ఊళ్ళో వాళ్లందరూ, చూడు లక్ష్మమ్మత్త, నువ్వు ఎలాగైనా ధైర్యం చేసుకొని ఒకసారి వాడు సుబ్బుడనా కాదా అని చూస్తే పనైపోతుంది. అంతేకాని అలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు అంటారు. అప్పుడు అక్కడున్న వీర, నువ్వేం దిగులు చెందకు లక్ష్మమ్మత్త, నీ వెంటే ఉంటాను కదా, నువ్వు భయపడకు, వాడు సుబ్బుడు కాదు, కేవలం ఒకసారి చూసి వాడు కాదని చెప్పేసి వద్దాంలే అని ధైర్యాన్నిస్తాడు. అంతటితో లక్ష్మమ్మత్త వీరాని తీసుకుని కొంతమంది ఊళ్ళోని వాళ్లతో కలిసి మార్చరీ రూంలోనికి వెళుతుంది. అప్పుడక్కడున్న కాంపౌండర్, రా అమ్మా, ఒకసారి చూడు, ఇదేనా నీ కొడుకేనా కాదా అని నువ్వు చెప్తే మాకు తెలుస్తుంది అని అంటూ అక్కడే ఉన్న స్ట్రెచర్పై ఉన్న డెడ్ బాడీపై తెల్లటి బట్టను తొలగించి ముఖాన్ని చూపిస్తాడు. అప్పుడు లక్ష్మమ్మత్త ఒక్కసారిగా తన కొడుకుని గుర్తించి బోర్మంటూ ఏడుస్తూ అమాంతం కుప్పకూలిపోతుంది. అక్కడే ఉన్న ఊళ్ళోని వారందరూ వీరా వాడు సుబ్బుడే అని గుర్తుపట్టి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటారు. వీర బాధపడుతూనే లక్ష్మమ్మత్తని తీసుకుని మార్చరీ రూం నుండి బయటకొచ్చేస్తాడు. అక్కడే ఉన్న కాంపౌండర్ను కోపంతో, ఏమయ్యా, మా వాడి శరీరానికి అన్నీ కుట్లు వేసి ఉన్నాయి, ఎందుకని గట్టిగా అడుగుతాడు. అప్పుడు కాంపౌండర్, చూడండి సార్, డెడ్ బాడీకి పోస్ట్మార్టం చేసేటప్పుడు శరీరాన్ని కట్ చేసి బాడీ పార్ట్స్ అన్నీ చెక్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత శరీరాన్ని మొత్తాన్ని కుట్టి ప్యాక్ చేసేస్తారు. అందుకే అలా మీకు కుట్లు కనిపిస్తాయి అని అంటాడు. కాంపౌండర్తో వీర, ఎలాగో వాడు చనిపోయాడు కదా, వాడి శరీరాన్నైనా మాకు మంచిగా అప్పజెప్తే వాడి దహన సంస్కారాలను పవిత్రంగా చేసుకునేవాళ్లం కదా అని గట్టిగా మాట్లాడతాడు. అప్పుడక్కడే ఉన్న పోలీస్ వాళ్ళు, చూడండి, రూల్స్ ప్రకారం పోస్ట్మార్టం చెయ్యాల్సి వస్తుంది, అందులోని ప్రాసెస్ ప్రకారమే బాడీని కట్ చేసి చెక్ చేస్తారని అంటారు. అంతేకాని మాకేమైనా మిమ్మల్ని బాధపెట్టే ఇష్టముంటుందా అని అంటాడు. అంతేకాకుండా మీకన్నా మాకే ఎక్కువగా రూల్స్ వర్తిస్తాయని, మేం రూల్స్ కంపల్సరీగా ఫాలో కావాలని, లేకపోతే మా జాబ్స్కి రిస్క్గా ఉంటుందని అంటారు. నా మాట వినండి, మీ వాడి డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి మీ ఊళ్ళో అంత్యక్రియలు ప్రశాంతంగా జరుపుకోండి. అంతకన్నా ఇప్పుడు చెయ్యాల్సిన పని వేరేదేముంది? అనవసరమైనవి వేరేవేవి ఆలోచించకండి అని పోలీస్ వాళ్లు నచ్చజెప్పి లక్ష్మమ్మత్త వేలిముద్రను ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి రిజిస్టర్లో వేసుకొని వివరాలు నమోదు చేసుకొని సుబ్బరాజు డెడ్ బాడీని అప్పజెప్పి ఊరివారందరినీ పంపించేస్తారు.